హాయ్ అండి అందరికీ. నిన్నటి ఈవినింగ్ మినీ వ్లాగ్ అండి. ఇదైతే నిన్న నుండి ఒకటే వర్షం పడుతుంది కదా, చూడండి ఫుల్గా వర్షం వస్తుంది. నేనైతే వర్షాకాలం పోయింది ఇంకా అని అనుకున్నా, కానీ వర్షాకాలం ఇంకా పోనట్టుంది. అయినా కరోనా వచ్చినప్పటి నుండి అసలు ఏ కాలానికి ఆ కాలం అయితే సరిగ్గా ఉండడం లేదు కదా. ఎప్పుడంటే అప్పుడు చలి పెడుతుంది, ఎప్పుడంటే అప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడంటే అప్పుడు ఎండాకాలంలాగా ఎండ వస్తుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి ఇక్కడైతే మా పాస్టర్ ఆంటీ వచ్చింది మా ఇంటికైతే. ఇంకా మా అత్తమ్మ మా ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆంటీ వండే వంటలు కొన్ని నాకు చాలా ఇష్టము. మా ఆంటీని ఇంకా ఇక్కడికి వచ్చినా కూడా నేను ఖాళీగా ఉండనియట్లేదు. అట్లా అంటే ఆంటీ అసలు అనుభవం ఉన్నోళ్ళు చిటికలో చేసేస్తారు కదా ఏదున్నా. ఆంటీ దోసకాయ ఎండుమిర్చి టమాటా కర్రీ చేయాలని చేయించుకుంటున్నాను అనమాట. చాలా బాగా చేస్తుంది ఆంటీ. పచ్చళ్ళు కర్రీస్ అన్నీ చాలా బాగా చేస్తుంది. నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళు చూస్తూనే ఉండొచ్చు, చాలా చూసే ఉంటారు. నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంది మా పాస్టర్ ఆంటీ అయితే. మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా ఏమైనా కూడా ఆంటీ నేను కలిసి చేస్తూ ఉంటాము. ఫుల్ సపోర్ట్ ఉంటుంది నాకు ఆంటీ ఇప్పటి వరకు అయితే. ఇంకా చాలా బాగా చేస్తుంది. వాళ్ళ ప్రేమ దైవ సేవకులు వాళ్ళు అసలు వాళ్ళ ప్రేమ పొందుకోవడమే అదృష్టం. అంటే ఇంకా వాళ్ళు మనకి ఈ విధంగా ప్రిపేర్ చేయడం ఇంకెంత అదృష్టం అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఆంటీ దోసకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తుందో చూస్తారని మీరు కూడా చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను నేను. సేమ్ ఉప్పు కారం వేసి వండుకుంటాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుకుంటారండి కర్రీస్. చాలా సింపుల్గా చేసినా చాలా బాగుంటాయి ఆంటీ చేత్తో వంటలు అయితే. ఇంకో స్టవ్ పైన బియ్యం అయితే పెట్టాను. అన్నం సరిపోతుందో లేదో అని అనుకున్నాను, కానీ మొత్తం మీద అన్నం చాలా మిగిలింది నిన్న నైట్ అయితే. మొత్తానికి ఇక్కడ దోసకాయ ఎండుమిర్చి కర్రీ ఎండు రొయ్యల కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఇది కొంచెం పులుసుగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది 3 days అయినా పాడవదు. ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి అస్సలు పాడవదు. ఇంకా అన్నం అయితే మంచిగా ఒదిగిచ్చింది, చాలా నిండుగా అయ్యింది. ఇక్కడ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ దోసకాయ ఎండు రొయ్యల కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ కర్రీ అంటే మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకు. ఇంకా ఏ కర్రీ చేసినా సరే కొత్తిమీర వేస్తేనే లుక్ వైజ్గా కానీ టేస్ట్ వైజ్గా కానీ అది ఇంక్రీజ్ అవుతుంది. లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా నాకు సడన్గా ఆలోచన వచ్చింది, బయట వర్షం పడుతుంది కదా, చికెన్ కర్రీ చేశాను కాబట్టి కొంచెం ఒక 10 పూరీలు అట్లా చేసుకుందాం కొద్దిగాని. ఇంకా పూరీ పిండి కలిపి పూరీలు కూడా చేశాను. ఇంకా నిన్న డిన్నర్కి అయితే ఇది ప్రిపేర్ చేశాను. వైఫై లేదు ఫోన్లో, డేటా వీడియో ఒక టైంలో అప్లోడ్ చేసి ఇంకో టైంలో అప్లోడ్ అవుతుంది ఏందో ఏమో.